ఛానల్ జాబ్ గోయిస్. ఈరోజు మన వీడియోలో అయితే మనము ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చామనమాట. ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి స్కైఫ్లో అండి. సో, ఇది మనకి చాలా మంచి ఆర్గనైజేషన్. ఇందులో మనకి బెనిఫిట్స్ ఏముంటాయి అండ్ నెక్స్ట్ మీరు ఎలా వర్క్ చేసుకోవాలి, ఏంటి అనేది కూడా నేను క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే లేటెస్ట్ వీడియోస్‌ని చూడాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేయడానికి డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అప్లై చేయొచ్చు. ఆర్ ఎల్స్ మన jobquest.com వెబ్‌సైట్ నుంచి మీరైతే అప్లై చేయొచ్చనమాట. సో, మనకి ఇక్కడ నాన్ ఐటీ సెక్షన్స్‌లో అయితే మనకి వీడియోస్ అయితే మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇక్కడనే మీకు లింక్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు మాకేమన్నా నెక్స్ట్ ఫాలోయింగ్ అప్డేట్స్ గానీ, నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ ఈమెయిల్ అస్ ఆర్ ఎల్స్ మాకు మీరు కామెంట్స్‌లో కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకే. సో, ఆర్గనైజేషన్ నేమ్ మనం స్కైఫ్లో అని చెప్పాం కదా! ఇందులో నుంచి మనకి సేల్స్ డెవలప్‌మెంట్ రిప్రజెంటేటివ్ రోల్‌కైతే ఓపెనింగ్ అయితే రిలీజ్ చేశారు. సో, ఫస్ట్‌లీ మనం ఆర్గనైజేషన్ గురించి అయితే మీకు క్లియర్‌గా ఫస్ట్ నేను వెబ్‌సైట్‌లో మనకి అఫీషియల్ వెబ్‌సైట్ నుంచే వచ్చిందనమాట. ఫస్ట్ ఆర్గనైజేషన్ గురించి కరెక్ట్‌గా క్లియర్‌గా చూడండి. ఓకే. సో, స్కైఫ్లో ఏంటి అని చెప్పేసేసని అండ్ నెక్స్ట్ మనకి యూట్యూబ్‌లో గూడా ఉంది. సో, ఇవన్నీ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ దే ప్రొవైడింగ్ వాళ్ళ ఆర్గనైజేషన్ ఏంటి అవన్నీ చూసిన తర్వాత మనము మన ఓపెనింగ్ గురించి అయితే డీటెయిల్‌గా చూద్దాము. ఇది ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీ ఫుల్ టైమ్ అండి. డిపార్ట్‌మెంట్ వచ్చేసేసి మనకి సేల్స్ రిలేటెడ్‌గా అయితే ఉంటుందనమాట. సో, ఇక్కడ మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పానంటే మనము స్కైఫ్‌లో చాలా కంపెనీస్‌తోని కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళ క్లయింట్స్‌కి రిలేటెడ్‌గా ఎక్కడైనా సేల్స్ టీమ్ రిలేటెడ్‌గా ఎక్కడైనా మనకి ఏమన్నా న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా పైప్‌లైన్‌లో ఫిల్టర్ ఔట్ చేయాలి అండ్ నెక్స్ట్ వాళ్ళకి టార్గెట్స్ ఎలా ఫినిష్ అవ్వాలి. మంత్లీ, ఇయర్‌లీ ఇయర్ ఎండింగ్ టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఆ టార్గెట్ లైన్‌ని మీరు రీచ్ అవుతూ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, మార్కెటింగ్ ఫనల్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ. సో, ఎప్పుడైనా గానీ ఇలాంటి పొజిషన్స్‌కి హై డిమాండ్ అయితే ఉంటుంది. బికాజ్ ఏఐ కాంట్ రిప్లేస్ దిస్ ఆపర్చునిటీస్ అన్నమాట. సో, మీరు మీ కెరియర్‌ని ఈ పొజిషన్‌లో స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ రిమోట్‌లోనే ఉంటూ మనం చక్కగా వర్క్ చేసుకుంటూ అండ్ కెరియర్ బూస్టింగ్ కూడా మీకుంటదన్నమాట. ఓకే. సో, ఇందులో మీకు కావాల్సింది ఏంటి అని చెప్పానంటే మీకు మంచి డిగ్రీ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మీకు కమ్యూనికేషన్ ఉండాలనమాట. యాస్ వెల్ యాస్ మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్‌సెట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ సీఆర్ఎం టూల్స్ రిలేటెడ్‌గా అయితే మీకు ఐడియా ఉండాలనమాట. సో, మనకి సేల్స్ ఫోర్స్ లాంటివి ఏమన్నా మీకు ఎక్స్‌టర్నల్ మంచిగా ఏమైనా వచ్చి ఉంటే గాని యూ కెన్ డెఫినైట్‌లీ యాడ్ ఆన్ థాట్. మీకు ఒకవేళ కస్టమర్ ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి. సో, సేల్స్ అంటేనే మనకి కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మంచిగా మాట్లాడే కేపబిలిటీ ఉండాలి. కమ్యూనికేషన్ అండ్ నెక్స్ట్ కస్టమర్స్‌ని ఆఫరింగ్ రిలేటెడ్‌గా గానీ అండ్ యాస్ వెల్ యాస్ వాళ్ళకి మార్కెట్ స్టాండర్డ్స్ రిలేటెడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే ఉంటుందన్నమాట. సో, ఇవన్నీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేటివి ఉండాలన్నమాట. మీకు ఒకవేళ మీరు ఫైనాన్స్ రిలేటెడ్‌గా, ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా ఆర్ ఎల్స్ మీరు డిగ్రీ చేసి ఉన్నా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ అప్లై ఫర్ దిస్ పొజిషన్. సో, మిగతా డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బెనిఫిట్స్ రిలేటెడ్‌గా చూసుకున్నా గానీ సో, ఈవెన్ బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు నావిగేటింగ్ ఒకవేళ నార్త్ అమెరికన్ మార్కెట్ రిలేటెడ్‌గా మీరు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉన్నా గానీ యూ కెన్ డెఫినైట్‌లీ యాడ్ అన్నారు. సో, అవన్నీ కాకపోయినా గానీ మనకి ఇంటర్న్‌షిప్ చేసి ఉండి మీరు ఒకవేళ మంచిగా సేల్స్ రిలేటెడ్‌గా ఎంబీఏ ఫినాన్స్ చేసినా గానీ ఆర్ ఎల్స్ ఎంబీఏ మార్కెటింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చన్నమాట. బీబీఏ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చండి. సో, రిమోట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ నెక్స్ట్ మనకి హోమ్ ఆఫీస్ ఎక్స్‌పెన్సెస్ అయితే ఇస్తారనమాట. యాస్ వెల్ యాస్ హెల్త్, విజన్ అండ్ డెంటల్ రిలేటెడ్‌గా గూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి. సో, హాలిడే వెకేషన్స్ రిలేటెడ్‌గా అయితే గూడా ఉంటుంది. సో, మనకిక్కడ మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుందనమాట. ఓకే. సో, మీరు అప్లై చేయడానికి అప్లికేషన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫార్మ్ గూడా చాలా సింపుల్‌గా ఉంది. సో, ఇది మనకి కంప్లీట్ ప్రొసీజర్ అండి. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో నాట్ ఓన్లీ సేల్స్ కాదండి. ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ రిలేటెడ్ వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో, మనకి సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ ఎండ్ ఫుల్ స్టాక్ రిలేటెడ్‌గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ నుంచి కూడా మనకి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ వాళ్ళని అన్నీ కూడా రిమోట్ ఆపర్చునిటీస్ అండి మీరు చూడొచ్చు. సేల్స్ నుంచి ఇప్పుడు మనకున్న ఆపర్చునిటీస్ అన్నమాట. సో, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అయితే అడుగుతున్నారు ఇంజినీరింగ్ రిలేటెడ్‌గా. సో, ఒక్కసారి మనకి జేడీ చెక్ చేసుకొని అప్లై అయితే చేయండి. ఓకే. సో, నేనైతే మీకు లింక్ అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్‌లో. అక్కడ నుంచి మీరు అప్లై చేయొచ్చు. మీకేమైనా డౌట్స్ ఉన్నాయని యూ కెన్ డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ మనకి సాలరీస్ కూడా చక్కగా ఉంటాయండి. సో, మనకి స్టార్టింగ్ 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చనమాట ఈ పొజిషన్‌కి. సో, మీకు ఒకవేళ సేల్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఉన్నా గానీ ఆర్ ఎల్స్ కస్టమర్ సర్విస్ రిలేటెడ్‌గా ఇన్వాయిస్ చేసిన వాళ్ళు గూడా అప్లై చేసుకోవచ్చు. సో, మీరు అప్లై చేయడానికి మంచిగా రెజ్యూమ్‌లో మీరు కీ పాయింట్స్ అన్ని పెట్టుకొని అయితే అప్లై చేయండి.
డెఫినెట్‌గా మనకు కొంచెం టైం పడుతుంది కానీ డెఫినెట్‌గా అయితే మీకు ఆపర్చునిటీ రిలేటెడ్‌గా అయితే మెయిల్ అయితే వస్తుంది. ఓకే. సో ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిల్మింగే చల్తే థాంక్ యూ సో మచ్.